నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఇరాన్పై ఏదైనా సైనిక చర్యలకు సౌదీ గగనతలం లేదా భూభాగాన్ని ఉపయోగించడాన్ని తిరస్కరిస్తున్నట్లు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మజౌద్ ఫిజిష్కియన్తో జరిగిన ఫోన్ కాల్ సందర్భంగా సౌదీ అరేబియా వైఖరిని తెలియజేశారు. ఇరాన్లో ఇటీవలి పరిణామాలను, ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మరియు అణు ఫైలుకు సంబంధించిన తాజా చర్చలను ఫిజిష్కియన్ క్రౌన్ ప్రిన్స్ కు వివరించారు. ఇరాన్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంలో సౌదీ అరేబియా దృఢ వైఖరిని ఇరాన్ అధ్యక్షుడు ప్రశంసించారు. దీంతో ఇరాన్పై ముప్పేట దాడి చేయాలనే అమెరికా ఆశలకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ చెక్ పెట్టినట్లయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్ సిస్టమ్ను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద యూఏఈ ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ దశలో భాగంగా దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కస్టమర్లు ఫేస్ లేదా ఫామ్ బయోమెట్రిక్స్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. కాగా యూఏఈ వ్యాప్తంగా అమలు చేసే విషయంలో సెంట్రల్ బ్యాంక్ క్లారిటీ ఇవ్వలేదు. బయోమెట్రిక్ పేమెంట్స్ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తూ లావాదేవీల భద్రతను పెంచుతాయని సెంట్రల్ బ్యాంక్లోని బ్యాంకింగ్ ఆపరేషన్స్ అసిస్టెంట్ గవర్నర్ సైఫ్ హుమైద్ అల్ దహేరి తెలిపారు. ఆర్థిక సంస్థలు సాంప్రదాయ చెల్లింపు పద్ధతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నందున డిజిటల్ వాణిజ్యంలో బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయని నెట్వర్క్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మురాద్ ఖాగ్రీ సుజర్ అన్నారు. దుబాయ్ ఎమిరేట్ గోల్డ్ డిస్ట్రిక్ట్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్ ను నిర్మించనున్నారు. ఇత్రా దుబాయ్ ఎమిరేట్ గోల్డ్ డిస్ట్రిక్ట్ ను అధికారికంగా ప్రారంభించనుంది. 2024 నుంచి 2025 వరకు యూఏఈ సుమారు $53.41 బిలియన్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, హాంకాంగ్ మరియు టర్కీ ఉన్నాయి. ప్రపంచంలో యూఏఈ రెండవ అతిపెద్ద ఫిజికల్ గోల్డ్ వాణిజ్య గమ్యస్థానంగా ఉంది. దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ లో పెర్ఫ్యూమ్, బ్యూటీ ప్రొడక్ట్స్, గోల్డ్, లైఫ్ స్టైల్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ బ్రాండ్లకు చెందిన 1000 కంటే ఎక్కువ రిటైలర్ దుకాణాలు రానున్నాయి. జవాహరా జ్యువెలరీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఆల్ రోమ్జైన్ మరియు తనిష్క్ జ్యువెలరీ వంటి ఫ్లాగ్షిప్లతో పాటు జోయలుకాస్ 24,000 చదరపు అడుగుల ఫ్లాగ్షిప్ కోసం ప్రణాళికను ప్రకటించిందని, ఇది మిడిల్ ఈస్ట్ లో అతిపెద్దదని ఇత్రా దుబాయ్ సీఈఓ ఇస్సాం గలాదరి తెలిపారు. కువైట్లో ట్రాఫిక్ జరిమానాలను వెంటనే చెల్లించాలని, స్కామ్ టెక్స్ట్ మెసేజ్లపై జాగ్రత్తగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరించారు. వెంటనే జరిమానాలు చెల్లించకపోతే జరిమానాలు KD20 నుండి KD200 వరకు పెరుగుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాంక్ డబ్బు మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని, ఇలాంటి ఫేక్ లింకులను క్లిక్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ SMS-లను పంపదని క్లారిటీ ఇచ్చారు. అన్ని వివరణలు మరియు చెల్లింపులు ప్రభుత్వ సాహెల్ అప్లికేషన్ లేదా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు.
ఖతార్లో ఆరోగ్య చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించిన ఒక ప్రైవేట్ రంగ ఆరోగ్య సముదాయంలోని డెర్మటాలజీ మరియు లేజర్ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్పెషలిస్ట్ డాక్టర్ లేకుండా డెర్మటాలజీ మరియు లేజర్ విభాగాన్ని నడపడం, రోగులకు లేజర్ సెషన్లు నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపింది. అలాగే దేశం వెలుపల ఉన్నప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ స్టాంపును అక్రమంగా ఉపయోగించడం వంటి ఆరోపణలున్నాయని పేర్కొంది. ఉల్లంఘనకు పాల్పడిన ఆరోగ్య సంరక్షణ నిపుణులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లైసెన్స్ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణుల వద్దనే సేవలు పొందాలని మంత్రిత్వ శాఖ సూచించింది. కువైట్ మున్సిపాలిటీ పరిధిలోని జలీబ్ అల్ షియూక్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 10 భవనాలను వచ్చే వారం కూల్చివేయనున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీ కూల్చివేత చర్యలను ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. సదరు భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నట్లు అధికారులు నివేదించారని వెల్లడించింది. లివాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయిన డ్రైవర్ని అరెస్ట్ చేసినట్లు నార్త్ అల్ బతీనా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో అరబ్ జాతీయతకు చెందిన ఒక చిన్నారి మరణించిందని పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.